అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు ధనరాగ్ గురించి కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు అదే ధనరాగ్ నుంచి మరికొంత తెలుసుకుందాం. ఇంతకుముందు ఈ విధంగా చెప్పాను. ధనరాగ్ ఇలాగొచ్చి ఇలాగొస్తుంది ఈ స్థానం దగ్గర. ఇది ధనరాగ్ అనేక విధాలుగా ఉంటుందండి. ఈ విధంగా వచ్చి ఈ విధంగా ఉంటే ఈ మధ్యలో ఏ ఆటంకాలు లేకుండా ఉంటే ఏవి ఉండకూడదు, అడ్డు గీతలు ఇలా ఉంటుంటాయి కొంతమందికి. అది డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. ఎంత సంపాదించిన ఖర్చు అవుతుంటాయి. అవి కాకుండా ఈ అడ్డు రేఖలు లేకుండా ఉంటే ఏ ఖర్చులు ఉండవు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ధనరేఖ ఇక్కడి నుంచి బయలుదేరి తిన్నగా నిదానంగా వెళ్ళి ఈ శనిస్థానంకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇలా ఇడిపోద్ది. ఆ విధంగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఉంటే ధనరేఖ ఇక్కడ గురుస్థానం అంటే గురుస్థానం నుంచి మంచి పలుకుబడి, గౌరవం, హోదా, ఆ విధంగా డబ్బులు సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో ఒక జాతకుడికి ఈ పని చెయ్యి, నీ వల్ల అవుతుంది, ఈ పని అవుతుంది అనేసి కొంత డబ్బు ఇస్తారు. అది ఆ విధంగా హోదా, పలుకు, ఆ విధంగా రెండు విధాలకు కూడా సంపాదించవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక ధనరేఖ. ధనరేఖ అనేక విధాల బయలుదేరుతుందండి. ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతుంది. ఈ శుక్రస్థానం నుంచి బయలుదేరి ఇలాగొచ్చి ఇది కూడా ధనరేఖ. ఇది తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు, ఈ ఆస్తుల మీద ఆస్తుల నుంచి సంపాదిస్తారన్నమాట. ఇది ధనరేఖ. ఇదొక ధనరేఖ. ఇంతకుముందు చెప్పాను, ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, అది వెళ్తుంటుంది. అది వెళ్ళి ఈ ఏ వేలు దగ్గర ఏ స్థానం, గురుస్థానం కానీ లేకపోతే శుక్రస్థానం, శనిస్థానం, ఏదో ఎక్కడో దగ్గర ఏదో ఒక కడకి వెళ్ళాలన్నమాట. ఏదో గ్రహస్థానంకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది మంచి రేఖ కింద అవుతుంది. అది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఆటంకాలు కలుగుతాయి అన్నమాట. ఎక్కడైనా మధ్యలో ఆగిపోతే ఆగకూడదు. ఆ రేఖ అనేది ఎక్కడికి వెళ్ళి ఆగకూడదు. ఆగినట్టుగా ఉంటే, సపోజ్ ఇక్కడ చెప్తానన్నా, ఇక్కడి నుంచి బయలుదేరి ఇది మట్టుగా ఉపయోగం ఉండదు. దాన్ని ఏ రేఖ కింద కూడా అది చెడు రేఖ కిందకి తీసుకోవాలి. అలాంటివి ఇదే రేఖ ఇది దాటి ఇక్కడికి వచ్చిందనుకోండి, అది వ్యాపారానికి సంబంధించి మంచి వ్యాపారవేత్త అవుతాడనమాట. మంచి బిజినెస్ దారి. ఏ స్థానంకైనా ఎక్కడికైనా వెళ్ళాలి. వెళ్ళకపోతే అది మట్టుకు చెడు రేఖ అవుతుంది, మధ్యలో ఆగిపోతే. ఇది ఒక రేఖ. ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, శని స్థానంలో కలుస్తుంది. ఇది కూడా ధనరేఖ. ఏదో కళలో ఏదైనా సంగీతం, సాహిత్యం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వీటిల్లో ఒక విధంగా ఆ విధంగా రాణిస్తారనమాట. ఆ విధంగా సంపాదిస్తారు. అది ఒక విధంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పుకోలేమండి. ధనరేఖలు ఎక్కడి నుంచి ఎలాగొస్తాయో తెలియదు. ఇక్కడి నుంచి కూడా ధనరేఖ ఉంటుంది. ఇది డిఫెన్స్ల ద్వారా ఏదో ఒక పోలీసు లేకపోతే ఏదో జైల్లో సంపాదించడం కానీ, లేకపోతే ఇంకో విధంగా ఈ విధంగా డబ్బులు సంపాదిస్తారనమాట. ఆ విధంగా ఉంటాయి. అనేక విధాలుగా ఉంటుందండి ఈ ధనరేఖ. ఒక రకం కాదు. చెప్పుకోవాలంటే ఒక భాగం, రెండు భాగాల్లో చెప్పుకోవాలని కాదు.
అనేక రకాలుగా ఉంటుంది. దండరేఖ ఏ విధంగా ఉన్నా ఈ స్థానంలోకి మట్టుకు చేరాలి, ఈ స్థానంలో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయనకి ఏ లోటు ఉండదు అనమాట. ఏ ఆటంకాలు లేకుండా ఉండాలి. దండరేఖ అనేది ఏ అడ్డుగీతలు కానీ కానీ లేకుండా ఎట్టించి బయలుదేరిన దానికైనా ఎక్కడి నుంచి బయలుదేరినా అడ్డుగీతలు మట్టుకు ఉండకూడదు. అది మట్టుకు చూసుకోండి. ఏ దండరేఖ మీద కానీ ఎట్టించి బయలుదేరిన దండరేఖ మీద కానీ ఒక్క త్రిభుజం ఎక్కడ కానీ ఒక్క త్రిభుజం ఉంటే చాలండి. ఇలాంటిది ఒక్క త్రిభుజం ఉంటే చాలు. త్రిబుల్ అవుతుంది అనమాట. ధనంకి ఏ లోటు ఉండదు అనమాట. ఎక్కడున్నా ఏ దండరేఖ మీద ఉన్నా ఇంకా మరి ఆ జాతకునికి ఇంకా తిరుగుండదు. ఎంత ఖర్చు పెట్టుకున్నా ధనం వస్తూనే ఉంటుంటుంది. ఎంత ఖర్చు పెట్టుకున్నా అది త్రిభుజం యొక్క ఫలితం. అంత ఒకటికి మూడింతలు ఫలితాలు వస్తుంటాయి. 3 విధాలకు కూడా డబ్బు సంపాదించవచ్చు. అనేక విధాలుగా సంపాదించవచ్చు. అనేక విధాలకు ఖర్చు పెట్టినా ఇంకా తరగదనమాట ఒక్క త్రిభుజం ఉంటే. అందరికీ నమస్కారం. ఉంటాను. వేరే భాగంలో ఇంకొక దీని గురించి చెప్పుకుందాం.